మరి గని పైసలు ఎక్కడిరా వాని దగ్గర? వాడు 10వ తరగతి ఫెయిల్ అయిన లంచ కొడుకు ఏది వానికి ఒక 21 ఏళ్ళు కూడా లేవు, వాని దగ్గర అన్ని వేల కోట్లు ఎక్కడిబ్బే? అంత లగ్జరీ ఖర్చు పెట్టే అంత దానికి 15 లక్షలు ఒకడు అంటాడు, 4 లక్షలు ఒకడు అంటాడు, 50 లక్షలు ఒకడు అంటాడు. మొత్తం మీద అయితే ఆ పిల్లగాడు చెప్పింది ఆ మంగ్లీ బర్త్డే పార్టీ అరేంజ్ చేసి దానికి ఫామ్ హౌస్ లో అన్ని రిసార్ట్ లో అన్ని చేసింది 40 లక్షలు. దానికి ఆ నెక్లెస్ గిక్లెస్ అన్ని కలిపి 40 లక్షలు ఆ పార్టీ కోసం ఖర్చు పెడతాడంట. ఎందుకు పెడతారా రమావతి ఈ మధు అనేటోడు మంగ్లీకి? ఏం సంబంధం లేకపోతే దాంతో అన్ని గంటలు ఎందుకు మాట్లాడతారా? మన కాల్ డేటాని ఫోరెన్సిక్ డేటా తీస్తే అన్ని బయటకు వస్తాయి కదా పోలీసు వాళ్ళు. అయిపోయింది కదా. మంగ్లీ ఫోన్ ని గుంజుకుంటే, రమావతి మధు అనేటువంటి ఫోన్ గుంజుకుంటే, ఇంకెవడోడైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు గుంజుకుంటే వాడి కాల్ డేటా ఏముంది, వాడి యాప్లు ఏమున్నాయి, వాడి బినాన్స్ ఆ యాప్ ఏమున్నది, వాడి ఏడికేడికి పోయిండు జీపీఎస్ లా అన్ని బయటకు వస్తాయి కదరా అయ్యా.